హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన రెండవ పేమెంట్ అంటే రెండవ విడత పేమెంట్ అనేది విడుదలైతే కాబోతుందండి. ఈ నెలలోనే విడుదలైతే చేయబోతున్నారు. సో రైతుల యొక్క ఖాతాలకు కొంతమందికి వచ్చేసి 5,000 రూపాయలు, కొంతమందికి వచ్చేసి 10,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరికి ఏ అమౌంట్ వస్తుంది, సో మీ యొక్క స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలనేది వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు అఫీషియల్గా ఫార్మర్స్కి సంబంధించి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. వీడియోని వస్తే లైక్ చేయండి, కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో రైతులందరూ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన సెకండ్ పేమెంట్ అనేది ఈ నవంబర్ నెలలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ నెల 20వ తేదీనైతే సో పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల కాబోతున్నాయండి. సో పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు మనకు 20 విడతల సాయం అయితే 2,000 రూపాయల లెక్కనైతే రైతుల యొక్క ఖాతాలకు జమ చేసింది కేంద్ర ప్రభుత్వము. తాజాగా 21వ విడతకు సంబంధించిన పేమెంట్ డేట్ అనేది కూడా కన్ఫర్మ్ కాబోతుందన్నమాట. ఈ నెల 20 తేదీనైతే విడుదల కాబోతున్నట్లు సమాచారం అయితే ఉందండి. సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుసు అని కనుక అడిగినట్లయితే, సో మనకు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఒక ఎంక్వైరీ క్వశ్చన్స్ లాగైతే ఉంటాయన్నమాట. ఏతో అడగవచ్చు అనమాట మనము. సో ఆ క్వశ్చన్స్ అనేటివి అడిగినప్పుడు సో నాకు అక్కడ వచ్చినటువంటి సమాధానం ఈ నెల 20వ తేదీనైతే సో అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన పేమెంట్ మీ ఖాతాలకు చేర్చబడుతుందని చెప్పి అక్కడ సమాధానం అయితే రావడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించినటువంటి సెకండ్ పేమెంట్ అనేది ఈ నెల 20వ తేదీనైతే విడుదల కాబోతుందన్నమాట. ఒకవేళ 20వ తేదీన విడుదల కాకపోయినా 24వ తేదీనైనా ఖచ్చితంగా అయితే విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది. ఈ నెలలోనే ఖచ్చితంగా విడుదల చేస్తారండి, నేను మీకు 100% అయితే చెప్పగలను. అయితే రైతుల యొక్క సంబంధించినటువంటి కేవైసీ డేటా అనేది ఇంకా అప్డేట్ చేయలేదన్నమాట. సో చెక్ స్టేటస్ నన్ను అయితే మన యొక్క వివరాలు అనేవి అప్డేట్ అవుతాయన్నమాట. అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన సెకండ్ పేమెంట్ మీకు వస్తుందా రాదనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి XFGM53 ఉంది కదా, సో ఈ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క వివరాలు అనేటివి ఓపెన్ అవుతాయండి. ప్రస్తుతానికి నో రికార్డ్ ఫౌండ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ యొక్క స్టేటస్లు అనేటివి ఇంకా అప్డేట్ చేయలేదన్నమాట. మేబీ మనకు ఒక 4-5 రోజుల తర్వాత అయితే స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. స్టేటస్ అనేది విఏఓ దగ్గర అప్రూవల్, అదేవిధంగా ఎంఓఏ దగ్గర అప్రూవల్, అంటే విలేజ్ లెవెల్లో అప్రూవల్ రావాలి, అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా అప్రూవల్ అనేది రావాలన్నమాట. అలా వస్తేనే మనకు పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈసారి కౌలు రైతులకు కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. అయితే కౌలు రైతులకు ఒకేసారి 2 విడతల సాయం అయితే అందిస్తామని చెప్తున్నారు కాబట్టి, సో మొదటి విడత కింద 5,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడతకి సంబంధించినటువంటి 5,000 రూపాయలు, టోటల్గా 10,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకైతే చేరుతాయి. ఇక నార్మల్గా మొదటి విడత పొందినటువంటి రైతులకు సంబంధించి రెండో విడతలో 5,000 రూపాయలు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అయితే రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్టేటస్ నందు ప్రస్తుతానికి చెక్ చేసుకుంటున్నప్పుడు నో రికార్డ్ ఫౌండ్ అనేది వస్తుంది. ఒకవేళ స్టేటస్లు అనేవి అప్డేట్ అవుతున్నప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. అప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. అన్నీ కూడా అప్రూవల్ అనేది వచ్చి ఉండాలన్నమాట. అప్పుడే ఖాతాలకు డబ్బులు అనేవి ఎలాంటి ఆంతర్యాలు లేకుండా వస్తాయన్నమాట. అయితే ఇక్కడ అకౌంట్ విషయంలో ఓకేనండి. సో అకౌంట్ విషయంలో చాలామంది కూడా ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోకపోవడం వల్ల అయితే అమౌంట్ అనేది పడడం లేదనమాట. ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దాన్ని ఎలా యాక్టివ్ చేయాలి అనే దాని మీద కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో కాబట్టి మీకు కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసి అనేది మన మొబైల్లోనే ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది నేను మీకు సపరేట్గా వీడియో చేస్తాను, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం. ఇక పీఎం కిసాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్టులో అయితే సో లబ్ధిదారుల యొక్క పేర్లు అనేటివి తొలగించబోతున్నారనమాట. ఈ బెనిఫిషరీ లిస్టులో ఎందుకు పేర్లు తొలగిస్తున్నారంటే, సో 2019 తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా రిజిస్టర్ అయి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కొంతమంది తప్పుడు వివరాలు అనేటివి అందించి సో వారైతే
ఈ యొక్క పీఎం కిసాన్ పొందుతున్నారనే అభ్యంతరాలు అయితే ఉన్నాయన్నమాట. సో అటువంటి వాళ్ళ యొక్క పేర్లు అనేటివి చెక్ లిస్ట్కి అయితే పంపించున్నారనమాట. సో అలాంటి వాళ్ళ యొక్క పేర్లు ఈ యొక్క బెనిఫిషరీ లిస్టులో అయితే అప్డేట్ కావడం లేదనే సమాచారం అయితే ఉందండి. సో కాబట్టి ఈ యొక్క బెనిఫిషరీ లిస్టులో మీ పేరు కనుక లేకపోయినట్లయితే పీఎం కిసాన్ నిధులు అనేటివి రావు అనమాట. సొంత భూమి కలిగినటువంటి రైతులకైతే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేటివి సంవత్సరానికి 3 దఫాల లెక్కన 2,000 రూపాయల లెక్కన 6,000 రూపాయలు అయితే సో ప్రభుత్వం అయితే అందిస్తూ ఉందన్నమాట. సో కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో ఒకసారి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పీఎం కిసాన్లోకి వెళ్ళి సో బెనిఫిషరీ లిస్ట్లోకి వెళ్ళి ముందుగా మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ నందు మీ యొక్క మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఈ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు 2,000 రూపాయలు అనేటివి 21వ విడతకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది. దీనికి తోడు మీరు ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉన్నామా లేదా, అదేవిధంగా మన యొక్క స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా లేదా, ఈ యొక్క పేమెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఈకేవైసీ అనేది మీరు సింపుల్గా ఈ యొక్క వెబ్సైట్ నుంచే ఈకేవైసీ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసేయచ్చు. లేదు మా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీలు అవన్నీ మాకు తెలియదు అనుకుంటే కామన్ సర్వీస్ సెంటర్లు ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ ద్వారా అయితే, అంటే బయోమెట్రిక్ స్కానర్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. సో దాన్ని ఇచ్చేసి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ వేస్తేనే పీఎం కిసాన్ నిధులు వస్తాయి. ఎందుకంటే ఆ రైతు ఉన్నారా లేదా అనే దాని కొరకు అయితే ఈకేవైసీ అనమాట. సో అనవసరంగా డబ్బులు వేయరు కదా ఎవరు కూడా. సో కాబట్టి మీరు యాక్టివ్లో ఉన్నారా లేదా అనే దాని కొరకైతే ఈకేవైసీ అనమాట. సో కాబట్టి ఈకేవైసీ వేసిన తర్వాత బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు అనేది అప్డేట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు ఈ నెల, ఓకేనా, ఈ నెల 20వ తేదీన వీలైతే 24వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. మీరు ఫాలో అయ్యేటువంటి మీ యొక్క ఎవరైతే యూట్యూబర్ ఉంటారో సో వాళ్ళు కూడా చెప్తారండి. సో అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా ముందుగా ఇన్ఫర్మేషన్స్ అనేటివి అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో మన ఛానల్ని మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేసేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కూడా ప్రభుత్వ పథకాల మీద వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ తెలియజేస్తూ ఉంటాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్స్ అగైన్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.